నిజంగా అండి. ఈ స్మార్ట్ ఫోను ఈ వచ్చి చాలా గొప్ప హెల్ప్ చేసినాయండి స్మార్ట్ ఫోన్లు. నిజంగా ఇదివరకు మరి మా చిన్నప్పుడు ఇవి లేవు, ఈ స్మార్ట్ ఫోన్లు లేవు మా చిన్నప్పుడు. అంత సినిమాలే, ప్రతివాడు సినిమాలో వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళిపోవాలి, అక్కడే ఉంటాయి, అక్కడే నిర్మాణం జరుగుతాయి, అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయాలి. అక్కడ స్టూడియోలు అంటాను తిరగాలి, ఉన్నాయి స్టూడియోలు అంట తిరగాలి. వాళ్ళు ఇస్తారు అది తెలియదు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఫోటోలు వెనకాల అడ్రస్లు రాసేవాళ్ళం, వాళ్ళు పిలిస్తే వెళ్ళేవాళ్ళం, అలా తెలియదు. అట్లా తిరిగి ఇంకా తర్వాత ఏమైందంటే క్యాస్టింగ్ డైరెక్టర్లు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఇలాగ చిన్న క్యారెక్టర్లకి వాళ్ళు క్యాస్టింగ్ కాల్చి పెట్టడం, మన అప్లై చేయడం, ఎవరొకరిని పట్టుకుని బాబు నువ్వు నాకు ఇచ్చే దాంట్లో సగం తీసుకో అని చెప్పేసేసి ఏదో ఒక రకంగా మాట్లాడుకుని చిన్న వేషాలు వేయటం ప్రారంభిస్తాం. కాకపోతే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చి రావడం వల్ల ఏమైందంటే పాపం ఎవరికాళ్ళు మనం ఇప్పుడు చేసే ఉద్యోగం వదులుకుని అక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా మనకి ఆదాయం ఉంటుంది అనేది గ్యారంటీ లేదు, అవకాశాలు వస్తాయని గ్యారంటీ లేదు, అక్కడ పస్తులు పడుకోవాలి. దానికన్నా మనం ఉన్న ఊళ్ళోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ మన కుటుంబాన్ని చూసుకుంటా మనకు అదనపు టయాల్లో మనం ఏదో కాస్త కళాపోషణ చేద్దాం అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్లు చక్కగా రీల్స్, మరి ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, అట్లా ఇలాగ సోషల్ మీడియాలో చక్కగా రీల్స్ పెట్టేసుకుంటాం. మరి వాటికి ఎన్ని లైకులు వచ్చినాయి ఎన్ని చూసుకోవడం, మనకి ఎంతమంది స్పందిస్తున్నారు ఏంటి అని మన యొక్క ఆనందాన్ని పంచుకుంటాకి ఈ స్మార్ట్ ఫోన్లు చాలా దోహదం చేసేయండి. లేదంటే ఇంత అపారమైనటువంటి రీల్స్ చేసేటువంటి ఆర్టిస్టులు వీళ్ళు చాలామంది లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాపం వాళ్ళ యొక్క కళా తృష్ణని తొక్కేసినట్టు అయ్యేది. అలా కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల చక్కగా అయ్యని నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా చెప్తాను. సినిమా రంగమే కాదండి, నేను 6 పేజీలు చదివాను. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృత్, ఎంఏ ఆస్ట్రాలజీ, సోషాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంకామ్, ఇలా 6 పేజీలు చదివా. ఏదైనా చెప్పగలను, హర్మోజ్ జలసంధి చెప్తాగలను, అట్లా ఉక్రెయిన్ యుద్ధం గురించి చెప్పగలను, విదేశాల్లో యూనివర్సిటీల ఎడ్యుకేషన్ గురించి చెప్పగలను, అక్కడ ఉద్యోగాల గురించి చెప్పగలను, అన్నీ చెప్తాలేండి. అయితే సినిమా మెయిన్ కాబట్టి సినిమా గురించి చెప్తున్నా, వాటి గురించి కూడా చెప్తా. ఓకేనా? ఫాలో అవుతుండండి.